నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను దుర్గా. నేను హిమబిందు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎస్ జానకి మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలరామే. జానకి తన 60 వసంతాలపై సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడిన పాటలే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాన్ని 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 అవార్డులు పొందారు. తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ జానకి. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అద్భుతమైన స్వరంతో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన మహోన్నత గాయని ఆమె. సినీ అభిమానులు, సంగీత ప్రియులు ఆమెను గౌరవంగా జానకమ్మ అని పిలుచుకుంటారు. జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పల్లపట్ల గ్రామంలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎస్ జానకి. 1957లో తమిళ చిత్రం విధియన్ వెలయట్టు ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీతం అందించారు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాలోని నీ నవ్వే నీ జగానా అనే పాట తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారామె. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎస్ జానకి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఒడియా వంటి దాదాపు 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి భారతీయ సంగీత రికార్డులో నిలిచారు. చిన్నపిల్లల గొంతుతో పాడాలన్న పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైన, పల్లె పదాల జానపదమైన జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. స్వాతిముత్యం సినిమాలో చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో ఆమె పలికించిన పసితనం ఎప్పటికీ మర్చిపోలేం. పాటలో భావాన్ని, ఎమోషన్ని పలికించడంలో ఆమె శైలి ప్రత్యేకం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు టాలీవుడ్లో ఒక సువర్ణాధ్యాయం. ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు అందుకున్నారు ఎస్ జానకి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోలెడన్ని నంది అవార్డులు, ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారామె. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ను దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే కారణంతో ఆమె నమ్రతతో తిరస్కరించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాలి. ప్రముఖ సంగీత దర్శకులు కోటి మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం కోటి గారు. ఒక విషాద వార్త వింటున్నాం. ఒక జనరేషన్, అటు ఎస్పీబీ గారు కానీ ఇటు జానకి గారు కానీ, ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్కారం కోటి గారు. మళ్ళీ సంగీత దర్శకులు కోటి గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ జానకి మృతి వార్త ప్రస్తుతం తెలుగు సినీ లోకాన్నంతా విషాదంలో ముంచేసింది. భాష ఏదైనా, భావం ఒక్కటే. పాట ఏదైనా ప్రాణం జాతీయ ఉత్తమ గాయని అవార్డుని పలుమార్లు అందుకున్న ఎస్ జానకి అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది, ఫిల్మ్ఫేర్ సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆమె పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కాలం మారినా, సంగీతం మారినా ఎస్ జానకి స్వరం మాత్రం తరతరాలకు మధుర జ్ఞాపకంగానే నిలిచిపోతుంది. గాన కోకిలగా కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ఆమె స్థానం చిరస్థాయిగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జానకి మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలరు. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవే ఎక్కువ. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు అవార్డులు పొందారు. ఓకే, ఎస్ జానకి మృతి పట్ల తెలుగు చలనచిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు లైన్లో అందుబాటులో ఉన్నారు. కోటి గారు నమస్తే అండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, టోటల్ ఇండియా మ్యూజిక్కే ఒక విషాద వార్త అని చెప్పుకోవాలి. మరి జానకి గారు ఒక శకం ముగిసిందని మనం చెప్పుకోవాలి. మరి ఆవిడతో మీకున్న అనుబంధం కావచ్చు, చిత్ర పరిశ్రమతో, మ్యూజిక్తో ఉన్న ఆవిడ అనుబంధం గురించి ఏమైనా మీ మాటలో వివరిస్తారా?
ముఖ్యంగా ఈరోజు చాలా షాక్ అయ్యాము మా న్యూస్ వినగానే. ఇప్పుడే 1 గంట ముందు న్యూస్ రాగా నేను నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ ఫోన్ చేసి కనుక్కున్నాను ఇది నిజమైన. అంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది జానకమ్మ గారు ఇలాగా కానీ, దానికోసం నేను అందరూ అడుగుతే మటుకు తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఇది ఫ్యాక్ట్, ఇది ఇప్పుడే హాస్పిటల్లో హార్ట్ అటాక్ తో అమ్మ ఇది శ్వాస విడిచారు. చాలా షాక్ గురయ్యాను నేను. ఎందుకంటే మా కెరీర్ బిగినింగ్, నేను రాజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా 1984లో మీతో మా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మా మొట్టమొదటి పాట బాలు గారు సుశీలమ్మ గారు పాడారు. తర్వాత మిగతా ఎన్ని జానకమ్మ గారు ఎక్కువగా పాడారు. మాకు గువ్వా గోరింగ్ తో గాని, జివ్వుమణికొండ గాని, తర్వాత అటు అమలాపురం, ఇటు అన్ని సూపర్ హిట్ సాంగ్స్. అమ్మ అసలు పాట నేర్చుకునేటప్పుడైతే ఆవిడ మామూలు చిన్నగా నేర్చుకుంటారు. కొంచెం మైక్ వెళ్ళిన తర్వాత ఫుల్ ఓపెన్ గా ఆ పాటని ఎలాగ ఆ ట్యూన్ ని ఎలాగ అర్థం చేసుకొని అంత చక్కగా ఆ భావాన్ని, చెవుల్లో ఉన్న భావాన్ని, సాహిత్య భావాన్ని, రెండు భావాన్ని అలాగే బాలు గారు ఎలాగో ఇక మాస్టర్, అలాగే జానకమ్మ గారు ఇంకా ఆవిడ బాలు గారి కన్నా ఎక్కువ చాలా సీనియర్ కాబట్టి ఆవిడ పాటలు ఎలా ప్రజెంట్ చేయాలో బాగా తెలుసు ఆవిడకి. ఇలాగా ఆ అమ్మ మాకు పాడిన పాటలు అజరామరు అసలు సూపర్ హిట్స్. ఈరోజు జానకమ్మ గారు లేదనగానే చాలా షాక్ అయిపోయి అందరూ టోటల్ ఇంట్లో అందరూ కూడా షాక్ అయ్యాం. ఏంటి ఇలాగే అంటే ఆవిడకి ఎంతలో ఏజ్ అవుతుంది కానీ ఆవిడకి ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ రాము గారు ఉంటారు. రాము ఆయనే చూసుకునేవారు, ఆయనే పిల్లారు అనమాట. మొత్తం ఆవిడ డేట్స్ కానీ టైమింగ్స్ కానీ స్టూడియోస్ కి రావడం ఆయనే కార్ తోలుకొని వచ్చి తీసుకుని వచ్చేవారు. ఇటువంటిది రాము గారు పోయిన తర్వాత ఆవిడ చాలా లోన్లీ అయిపోయింది. ఒకే కొడుకు తన పేరు ఉంది, ఒకే కొడుకు. తను కూడా హెల్త్ వైజ్ కొంచెం బాగా రేపు తను కూడా పోవటంతో ఇద్దరు పోయేసరికి టోటల్ గా డిప్రెస్ అయిపోయారు. తర్వాత ఆవిడ ఎలాగా ఇన్ని రోజులు ఎలా కంట్రోల్ గా ఉందో పాపం ఒక ఆడ మనిషిగా ఎన్ని పాటలు పాడి చేసినా ఇది ఆవిడ మైండ్ కి చాలా డిప్రెస్ అయిపోయారు. ముఖ్యమైన కారణం ఆ డిప్రెషన్ ఆవిడకి. లేకపోతే ఆవిడ 100 years కాదు కదా, 130 years బతకాల్సిన ఆవిడ. అంత హెల్దీ ఆవిడ, చూడండి ఎంత హెల్దీగా ఉంటారు ఆవిడ, చూడడానికి ఆరోగ్యంగా ఉంటారు, మంచి హ్యాపీగా ఉంటారు. కానీ ఇటువంటి ఈ టైంలో ఇంత డిప్రెషన్ అయిపోయి ఇది అవటం చాలా శోచనీయం. అమ్మ ఆత్మకి శాంతి కలగాలి. ముఖ్యంగా ఈ ముఖ్యమైన ఒక విషయం మటుకు నేను షేర్ చేసుకోలేదు. ఏంటంటే అది దాచుకుని ఎంతో కాలంగా దాచుకున్నాను మనసులో, చెప్పలేదు. ఈ రోజు చెప్తున్నాను. జానకమ్మ గారికి మాకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది, రాజ్కోటికి జానకమ్మ గారికి. అది ఏంటంటే ఒక సినిమాలో టైటిల్ కార్డులో ఏం చేశారంటే జానకమ్మ గారి పేరు కింద వేసి చిత్ర పేరంతా పైన వేశారు వెరీ బిగినింగ్ లో. అది రాము గారు చూసి జానకమ్మ గారు నోటీస్ వెళ్ళింది అనమాట. వెళ్ళి మమ్మల్ని అడిగారు అనమాట, మీరు ఎలా వేస్తారు అలా టైటిల్లో ఫస్ట్ జానకమ్మ గారి పేరు కదా ఉండాలి. అవునండి ఉండాలి, మాకు తెలియదండి, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు చేసే పని అండి, అంటే ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు, మాకు తెలియదు అంటే. నో మీ ఇనిషియేటివ్ తీసుకోవాలి, మీరు కదా చెప్పాలి అని మాకు మీద ఎక్కువగా ఫోర్స్ చేశారు రాము గారు. సరే మీరిద్దరు వచ్చి జానకమ్మ గారు సారీ చెప్తా కానీ మేము పాడము అన్నారు. షాక్ అయిపో ఏంటి చైన్ నేరానికి మనం ఇద్దరు రాజుకు చెప్పాను. రాజు ఇలాగా రాము గారు ఫోన్ చేయాలి, చాలా స్ట్రిక్ట్ గా చెప్పారా మనం వెళ్ళి సారీ చెప్పాలంటే రాజు ఒప్పుకోలేదు. ఒకటి మనం తప్పు చేయలేదు, మనం ఎందుకు సారీ చెప్పాలి అని ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అక్కడ మాకు జానకమ్మ గారి చిన్న కాన్ఫ్లిక్ట్ తోటి. తర్వాత చిత్రతోటి కంటిన్యూగా మా సక్సెస్ మా ఎరా అంతా ఆల్మోస్ట్ ఆల్ చిత్రగా పాడారు. అప్పుడు జానకి గారు పాడేవారు అన్ని పాటలు. ఆ తర్వాత మాకు ఎప్పుడైతే ఇదేంతో తర్వాత ఇళయరాజా గారి దగ్గర తమిళ్లో ఆవిడ ఎక్కువగా పాటలు పాడటం జరిగింది. తర్వాత తెలుగు అఫ్కోర్స్ తెలుగులో కూడా. కానీ ఇప్పటికీ ఆ బాధ మనసులో ఉండిపోయింది. అరే అమ్మకి నేను మళ్ళీ పాడించుకోలేదు. లేదు వాళ్ళు కూడా ఒక ఫోన్ చేసి చెప్పలేదు అనమాట. అంటే మాకు కొంతమంది కాదు అని రాము గారు ఫోన్ చేసి చెప్పలేదు, మేమేం తప్పు చేసాం, మాది కాదు కదా ఈ పొరపాటు అని ఎంత చెప్పినా వెళ్ళలేదన్నమాట. అది ఈ రోజు ఆ మనసులో నేను ఈరోజు వినిపిస్తున్న అందరికీ చెప్పండి. ఎందుకంటే మాకు జానకి గారు తర్వాత ఏది పాడలేదు. పాడకపోవడానికి కారణం ఇదే అనమాట. అన్ని చిత్రాలతో పాడించడానికి కారణం కూడా ఇదే అనమాట. జానకి గారు మాకు ఎన్నికబడి ఉండుంటే మొత్తం ఆవిడే పాడేవారు అన్ని పాటలు. మా సక్సెస్ అంతా ఆవిడ పాటలోనే ఉండేది. అటువంటిది అత్త మిస్ అయ్యాం. అమ్మ కానీ శాశ్వతంగా మా హృదయంలో ఎప్పుడు ఉంటది. ఆవిడ పాడిన పాటలు, మాకు పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్ అయ్యి, ఫార్వర్డ్ హిట్స్ అయ్యి. అటువంటి ఇళయరాజా సంబడేస్ మాకు పాడిన పాటలన్నీ బీట్ సాంగ్స్, మంచి మెలడీ తోటి, మంచి ఊపుతో. అసలు అటు అమలాపురం అయితే పెద్ద రికార్డ్ సాంగ్ అది. ఎంత అటువంటి పాట గువ్వా గోరింకతో
సత్యమని కొండగాలి, నాకు ఎన్ని పాటలు అమ్మ పాడి మాకు ఎంత జీవాన్ని పోసిన మా స్వరాలకి జీవం పోసి పాడింది మహాతల్లి. ఇంట్లో నాన్నగారు స్వామి రాజేశ్వర గారికి కూడా జానకి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఒక ఆశా బౌన్స్లే అంటారు ఆవిడ్ని, సౌత్ ఇండియన్ ఆశా బౌన్స్లే. అంటే ఎనీ సాంగ్, ఎనీ ఎఫెక్ట్ సాంగ్, ఎన్ని రకాల పాటలు పాడగలే వర్సటాలిటీ సింగర్ అన్నమాట ఎస్ జానకి గారు. ఆవిడ ఒక్కరితో ఇంకెవరికి లేదు ఆ టాలెంట్, ఇంకెవరికి లేదు. ఐ కెన్ సే ఎన్ని ఎఫెక్ట్లు బాబోయ్, అటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ వాటికి ఇవ్వడం జానకి గారి తర్వాతే ఈవెన్ భారతదేశంలో ఒక ఆశా భోస్లే గారు, ఒక జానకమ్మ గారు. అంత హైలీ టాలెంటెడ్ సింగర్ ఆవిడ. అది ఎంత సింపుల్ గా ఉంటారు, ఎప్పుడు శారీ కట్టుకుని విభూతి పెట్టుకొని ఎప్పుడు హంగామా చూపించింది ఆవిడ. ఎప్పుడు నేను చిన్నప్పుడు చూస్తున్నాను, ఒకేలాగా ఉంటారు ఆవిడ. అంత గ్రేట్ లేడీ, గ్రేటెస్ట్ సింగర్ ఈరోజు మనలో లేదంటే చాలా బాధాకరం. ఆవిడ ఆత్మకి సంపూర్ణంగా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా కుటుంబం తరపున, అందరి తరపున, మా సాలూరు రాజేశ్వర గారి వంశీకుల తరపున, ఎందుకంటే మాకు ఎంతో కనెక్టెడ్ ఆవిడ, మా ఫ్యామిలీకి కనెక్టెడ్. బాలు గారు ఎలాగో మాకు జానకమ్మ గారు కూడా అలాగా. ఈరోజు జానకమ్మ గారు లేదు అన్న మా విషయం మటుకు చాలా బాధాకరంగా ఉంది. దీనికన్నా నేనేం చెప్పలేను, నా మనసులో ఉన్నదంతా నేను చెప్పగలిగే ప్రయత్నించాను. అమ్మా రైట్ కోటి గారు, సంగీత ప్రపంచం నిజంగానే ఒక అమ్మలాంటి వ్యక్తిని కోల్పోయింది. మా తరఫున కూడా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ప్రముఖ గాయని విజయలక్ష్మి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే విజయలక్ష్మి గారు. మొత్తం ఒక జనరేషన్ ఎస్పీబీ గారు కానీ ఎస్ జానకి కానీ ఒక తరం వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు ఒక విషాదకరమైన వార్త మనం అంతా వింటున్నాం. నిజంగా అండి, అంటే అనాథలం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోతుంటే అమ్మో అసలు సంగీత ప్రపంచం ఏమైపోతుంది వీళ్ళు లేకపోతే అని. అంటే ఒక పిల్లర్స్ లాగా ఎంతమంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని, మ్యూజిక్ ఇండస్ట్రీని నీళ్ల పాటు రాజ్యం వేలారు. అటువంటి సింగర్స్ వెళ్ళిపోతుంటే ఒక్కొక్కళ్ళు చాలా బాధగా ఉందండి నాకు. అంటే చాలా ఇష్టమైన సింగర్స్ అంటే అందరూ ఇష్టమే. జానకి గారు చాలా చాలా ఆప్తులు నాకు, అండ్ చాలా ఆవిడతో అనుబంధం ఉంది. ఆవిడ మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము, తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళము హైదరాబాద్ లో ఉన్నప్పుడు. అండ్ ఇటీవలే వాళ్ళ అబ్బాయి కాలం చేసినప్పుడు కూడా మేము మైసూరు వెళ్ళి చూసి వచ్చాము ఆవిడ్ని. అదే లాస్ట్ టైము. దాని తర్వాత కనీసం ఒక 10 సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నామండి. ఆవిడ వాళ్ళ అబ్బాయి పేరిట ఆ అబ్బాయి జ్ఞాపకార్థం డిసెంబర్ లో ఒక ప్రోగ్రామ్ తలపెట్టారు. దానికి పెద్ద పెద్ద సింగర్లను ఆహ్వానించారు, నన్ను కూడా ఆహ్వానించారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ ప్రోగ్రామ్ గురించి ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆవిడ. ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికే కనీసం 10 సార్లు కాల్ చేసి ఉంటారు. అసలు ఈ వార్త అసలు తట్టుకోలేని వార్త అండి. చాలా అసలు ఊహించండి, చాలా షాకింగ్ గా ఉంది. అండ్ అంటే ఇంకా మనసు అంగీకరించడం లేదు ఈ వార్త నిజమని అనుకోవడానికి అన్నమాట. అంత బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. అటువంటి ఒక లెజెండ్ ని పోగొట్టుకున్నందుకు మనం నిజంగా దురదృష్టం అండి. అవునండి, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు జాయిన్ అయినందుకు. లెజెండరీ గాయని ఎస్ జానకి మృతిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో జానకి ఒక దిగ్గజ గాయని అని కొనియాడారు. తన అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని తెలిపారు జగన్. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని వైఎస్ జగన్ వివరించారు. జానకి పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు, అభిమానులు, సంగీత ప్రియులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వియత్నాం వెళ్లిన తెలుగు పర్యాటకులకు ఊహించని విషాదం ఎదురైంది. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు కూడా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సెల్ ఫోన్ కంపెనీ లావా భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లు, వారి కుటుంబ సభ్యులను వియత్నాం ట్రిప్కు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ ట్రిప్కి వెళ్లారు.
వీరిలో ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ట్రిప్లో భాగంగా వీరు 3 పడవల్లో సముద్రంలో బోటింగ్కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హనోయ్ రూట్ నుంచి అంతోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. ఈ పడవ తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది. ఇందులో 15 మంది చనిపోయారు, పలువురు గల్లంతయ్యారు. వియత్నాంలో బోటు ప్రమాదంతో కడపలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లావా డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కంపెనీ తరఫున వియత్నాం టూర్కు వెళ్లిన ఆయన అక్కడ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు వెళ్లిన ఉద్యోగి నయీం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన భౌతిక కాయాన్ని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు తెలుగువారు దుర్మరణం చెందడంపై సంతాపం తెలిపారు. కడప, మచిలీపట్నంకు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం కలచివేసిందన్నారు వైఎస్ జగన్. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలని సూచించారు. వియత్నాం నుంచి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు వైఎస్ జగన్. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన అందివ్వాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పేదల కడుపు నింపాల్సిన ప్రభుత్వమే వారి పొట్ట కొడుతోంది. భరి తెగించి పేదల భూములు అక్రమంగా లాక్కుంటూ అన్నదాతలను రోడ్డున పడేస్తోంది. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతూ పేదల జీవితాలతో ఆటలాడుతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణకు సిఆర్డీఏ అధికారులు యత్నించారు. జేసీబీలతో దౌర్జన్యానికి దిగారు. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేశారు. అరటి, మొక్కజొన్న పంటలను పీకేశారు. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్న రైతులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళలను కూడా చూడకుండా లాక్కెళ్లారు. టిప్పర్లలో మట్టి తీసుకొచ్చి పంట పొలాల్లో రోడ్లు వేశారు. రైతులు కన్నీటి పర్యంతమైనప్పటికీ కనికరించలేదు. మా పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దున్న నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దున్న నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు. మమ్మల్ని అందరూ ఇలాగా మమ్మల్ని చంపేయండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి అనట్లేదు. అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడు. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. ఆ చిన్ని కృష్ణ గారిని మీటింగ్ కి రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాళ్ళ మీద వేసుకోమనండి. రాజధాని రైతులపై కూటమి ప్రభుత్వ రాక్షస కాండను ఖండించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెప్తున్నా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను పోలీసులు కనీసం వినకుండా బుల్డౌజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి సాగులో ఉన్న పంటల్ని ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు వైఎస్ జగన్. రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని దైవాలగూడలో ఓ ఉన్మాది 6గురిని అతి కిరాతకంగా చంపేశాడు. పోక్సో కేసులో బెయిల్పై బయట తిరుగుతోన్న నిందితుడు రాజ్ కుమార్ తనపై కేసు పెట్టారన్న కక్షతో దారుణంగా హతమార్చాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడ అనే గ్రామంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ ఏకంగా 6గురిని హతమార్చాడు. భార్య, 2 మగబిడ్డలతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నాయనమ్మలను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు.
షాబాద్లో 6 సామూహిక హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రకటన చేసింది. నిందితుడు రాజ్కుమార్ని పట్టిస్తే 2 లక్షల రివార్డు అందజేస్తామని పోలీసులు తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. స్నేహబంధం, పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలు భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన పునాదిగా నిలిచాయన్నారు ప్రధాని మోదీ. మావోరీ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాకా అనే పదాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. శతాబ్దాలుగా ప్రజలను ఒక్కటిగా కలిపే ప్రతీకగా వాకా నిలిచిందని చెప్పారు. వాకా అంటే కేవలం పడవ మాత్రమే కాదని, ఉమ్మడి ప్రయాణానికి ప్రతీక అని వివరించారు. భారత్ న్యూజిలాండ్ వాకా ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు మోదీ. ఆక్లాండ్లో నిర్వహించిన భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడారు. యాపిల్ చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐపై సంచలన దావా వేసింది. తమ అత్యంత రహస్యమైన వాణిజ్య సమాచారం, హార్డ్వేర్ డిజైన్లను అక్రమంగా సేకరించి వినియోగించిందని ఆరోపించింది యాపిల్. ఈ కేసులో ఓపెన్ఏఐతో పాటు సంస్థలో పనిచేస్తున్న 2 మాజీ యాపిల్ ఉద్యోగులను కూడా నిందితులుగా చేర్చింది. మరోవైపు ఈ ఆరోపణలను ఓపెన్ఏఐ ఖండించింది. ఇతర కంపెనీల వాణిజ్య రహస్యాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, ప్రజలకు ఉపయోగపడే వినూత్న సాంకేతికత అభివృద్ధిపైనే తమ దృష్టి ఉందని సంస్థ ప్రతినిధి తెలిపారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మహిళల ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసిన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగింది. అరంగేట్రం టెస్ట్ ఆడుతున్న క్రాంతి గౌడ్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ను కుప్పకూల్చగా ఆ జట్టు 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్కు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ ఆధిక్యాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మ్యాచ్పై టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ చివరి టీ20 ఆసక్తికరంగా సాగుతోంది. సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభంలోనే ప్రసిద్ధ్ కృష్ణ కీలక వికెట్ సాధించి ఇంగ్లాండ్కి తొలి షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ని పెవిలియన్కు పంపడంతో భారత జట్టు శుభారంభం చేసింది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బట్లర్ 131 పరుగులు చేయగా బ్రూక్ 97 పరుగులు చేశాడు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.